ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, జనవరి 1 సరిగ్గా సాయంత్రం 6 గంటలకు నీ గుమ్మంలోకి ఒక అదృష్టం అనేది అడుగు పెడుతుంది. ఇప్పుడైనా నువ్వు దాన్ని దక్కించుకో. నిర్లక్ష్యం చేస్తే జన్మలో దక్కదు, జాగ్రత్త. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇప్పుడైనా సరే దక్కించుకో అని చెప్పి ఈరోజు ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. కాబట్టి సందేశాన్ని పూర్తిగా వింటేనే అసలు విషయం అనేది తెలుస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము. అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి, ఆనందాలు రావాలి అంటే ఈ నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి. ఇక మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, ఎన్నో సంతోషాలతోటి, ఎన్నో ఆనందాలతోటి, ఎన్నో కొత్త కొత్త శుభవార్తలతోటి, అదృష్టాలతోటి ఈ కొత్త సంవత్సరం ఉండాలి అని చెప్పి ఆశిస్తూ ఉన్నావు. ఈ యొక్క పాత సంవత్సరంలో ఎన్నో బాధలని, సమస్యలను ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ కొంచెం కష్టమైనా కానీ, ఇబ్బందిగా ఉన్నా కానీ కాస్త ధైర్యంగానే ముందడుగు వేశావు అని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను నువ్వు అనుకున్నటువంటి ప్రతి కోరిక, ప్రతి సంకల్పం, నువ్వు ఏదైతే ఈ 2026వ సంవత్సరంలో సాధించాలి అనుకుంటున్నావో అటువంటి లక్ష్యం ఏదేమైనప్పటికీ కూడాను ప్రతీది కూడా నీకు దక్కాలి అని చెప్పి నేను నీకు నా గురుబలాన్ని అందిస్తున్నా బిడ్డా. అందుకనే సరిగ్గా కొత్త సంవత్సరం రోజు అంటే జనవరి 1వ తారీఖు రోజు సాయంత్రం 6 గంటలకు నీ గుమ్మంలోకి ఒక అదృష్టాన్ని తీసుకొచ్చి పెడుతున్నాను. మరి ఈ అదృష్టాన్ని దక్కించుకుంటావో లేకపోతే నిర్లక్ష్యం చేసి కాలు దన్నుకుంటావో. ఎందుకు అంటే లక్ష్మీదేవి ఒక్కసారే తలుపు తడుతుంది. అలా తలుపు తట్టినప్పుడు ఆ యొక్క మెలకువలో నువ్వు ఉండి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తేనే నీ దగ్గరికి వచ్చి ఆ తల్లి కూర్చుంటుంది. అలా కాకుండా నువ్వు ఏమరపాటుగా నిర్లక్ష్యంగా ఉన్నావు అంటే లక్ష్మీదేవి మళ్ళీ నీ తలుపు తట్టకపోవచ్చు. కాబట్టే తస్మాత్ జాగ్రత్త, స్పృహలో ఉండు అని ఈరోజు బాబాగారు మనకి ఏం సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారో అది ఈ చిన్న కథ ద్వారా అందించాలి అనుకుంటున్నారు. ఈ కథను జాగ్రత్తగా వింటే అసలు సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటి అని చెప్పి మీకు పూర్తిగా తెలిసిపోతుంది. ఒక ఊరిలో రమేష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ రమేష్ ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఒక 12-13 సంవత్సరాల వరకు వాళ్ళ అమ్మా నాన్న ఏది చెప్తే అది వినేవాడు, చక్కగా చేసేవాడు. ఈ అబ్బాయి మంచోడు, రమేష్ చాలా బుద్ధిమంతుడు అని చెప్పి అందరూ చెప్పుకునేవాళ్ళు. ఇక ఎప్పుడైతే కాస్త 13 అంటే టీనేజ్లోకి అడుగు పెట్టాడు, 13 సంవత్సరాలు వచ్చాయో అప్పటి నుంచి స్నేహితులతోటి సరదాగా తిరగడం, ఎక్కువగా ఫోన్లు చూసుకుంటూ ఉండడం, సరిగ్గా చదువు మీద శ్రద్ధను చూపించకపోవడం, ఎప్పుడూ కూడా ఆటల రందిలో ఉండటం, టైంకి తినకపోవడం, టైంకి నిద్రపోకపోవడం, ఇలా నిర్లక్ష్య ధోరణి అనేది ఆ అబ్బాయి యొక్క జీవన శైలి అయిపోయింది. అయితే ఎన్నోసార్లు వాళ్ళ అమ్మా నాన్న కూర్చోపెట్టి చెప్పారు,
బాబు ఇలా చేయడం సరైన పద్ధతి కాదు. మాకు చదువు లేక ఎన్నో కష్టాలని పడుతున్నావు, నువ్వు చూస్తూనే ఉన్నావు. ₹1 రావాలంటే ఎన్ని కష్టాలు పడుతున్నాము. నువ్వు కష్టపడి చదువుకుంటేనే కదా ఏదైనా కానీ ఒక ఉద్యోగం వస్తే మన జీవితాలు మారతాయి. నీ జీవితం కోసమే ఇంత తాపత్రయపడి చెప్తున్నాము, అర్థం చేసుకో అని చెప్పారు. ఎన్ని చెప్పినా కూడా అసలు అబ్బాయి మారడం అనేదే లేదు. అప్పుడప్పుడు అనుకునేవాడు, నేను చేస్తున్నది కరెక్ట్ కాదు కదా. ఎప్పుడైతే స్కూల్లో తను హోంవర్కులు రాయినప్పుడు, పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు, వాళ్ళ యొక్క మాస్టర్ కానీ టీచర్ కానీ తన్నినప్పుడు, కరెక్టే కదా అమ్మ చెప్పింది, నాన్న చెప్పింది, నేను సరిగ్గా చదవట్లేదని అనిపించేది. కానీ తెల్లారేసరికి మళ్ళీ మామూలే, స్నేహితులతో ఆడుకోవడం, సరదాగా ఉండడం మళ్ళీ మామూలుగా చేసేసేవాడు అనమాట. ఎలాగోలా ముక్కి మూలిగి కాస్త పాస్ మార్కులతోటి 10వ తరగతి పాస్ అవుతాడు. ఈ 10వ తరగతి పాస్ అయిన తర్వాత వాళ్ళ నాన్న ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏంటంటే, ఇక్కడ ఉంటే వీడి వల్ల కాడు, వీడి స్నేహితులేంటో వీడేంటో చేయి దాటిపోతాడు వీడు, ఇప్పుడే సరైన సమయం, వీడిని హాస్టల్లో పడేస్తాను పట్నంలో, ఖర్చు అయితే అయింది, ముందు పిల్లోడు భవిష్యత్తు ముఖ్యం మనకి అని చెప్పి వాళ్ళ ఇంట్లో అందరూ మాట్లాడుకొని ఆ అబ్బాయిని టౌన్లో ఒక హాస్టల్లో అయితే పెడతారనమాట. ఈ హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి లైఫ్ రొటీన్ అంతా మారిపోతుంది. హాస్టల్ ఎలా ఉంటుంది, పొద్దున్నే లెగవాలి, వాడు స్నానం చేయాలి, అక్కడ ఏదో టిఫిన్ ఇడ్లీయో దోశో పెడతారు, అది కొంచెం తినాలి, మళ్ళీ ట్యూషన్లోకి వెళ్ళి కూర్చోవాలి, చదవాలి, మళ్ళీ క్లాసుకి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం ట్యూషను, మళ్ళీ ఏదో ఒక ముద్ద అన్నం పెడతాం, మళ్ళీ ఒంటరిగా పడుకోవడం. ఇక్కడికి తిరగటం, బయటికి గేటు దాటి బయటికి రావడం, ఎప్పుడన్నా వాళ్ళ అమ్మా నాన్న వస్తే తప్పితే గేటు దాటి బయటికి రావడం అనేది ఉండదన్నమాట. అయితే ఇక ఆ అబ్బాయికి కొంచెం ఫస్ట్లో కష్టంగా ఉంది, కొంచెం గొడవ చేశాడు ఇంటికి వచ్చేస్తానని చెప్పి. అయినా కూడా అలవాటు పడతాడు, వాడంతే అంటాడు, అది ఇది అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న కూడా ధైర్యంగా నిలబడ్డారు అబ్బాయిని వదిలేసి ఉండటానికి. ఇక కొన్ని రోజుల తర్వాత ఇంటర్ సగం గడుస్తుందన్నమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సగం గడుస్తుంది. సగం గడిచిన తర్వాత అసలు వీడు చదివే చదువుకి, ఈ ఇంటర్లో ఉండే సిలబస్కి ఎక్కడా కూడా టచ్ అవ్వట్లా. ఎందుకు టచ్ అవ్వట్లేదంటే, వాడు సరిగ్గా చదవల. ఎప్పుడైతే పునాది బలంగా ఉంటుందో అప్పుడు పైనంతా స్ట్రాంగ్గా నిలబడుతుంది, అంతే కదా. ఇప్పుడు పునాది 10వ తరగతి ఇంటర్మీడియట్కి, ఆ పునాదే బలంగా లేకపోయేసరికి వీడికి అంత కొత్తగా ఉంది. పిల్లలందరూ వీడు చదవనోడు, అక్కడ ఒక హీరోలాగా పల్లెటూరులో బతికిన ఆ పిల్లోడు రమేష్ ఇక్కడికి వచ్చేసరికి కాలేజీలో 0 అయిపోయాడు అందరి ఎదురుగా. అంటే సడన్గా ఒకసారిగా చదవడు అనే ముద్ర పడిపోవడం, దేనికి పనికిరాడు అని పిల్లలందరూ కూడా, అబ్బా వీడు చదవనోడు, తెలుసు కదా ఇప్పుడు కాలేజీలోకి వెళ్తే పిల్లలు చదివే వాళ్ళని ఎలా చూస్తారు, చదవని వాళ్ళని ఎలా చూస్తారు. ఇక్కడ వీడి జీవితంలో కూడా అదే జరుగుతుందన్నమాట. అయితే ఇక ఇదంతా కాదు అని చెప్పి ఆ పిల్లోడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. నేను కూడా మంచిగా చదవాలి, మంచిగా ఉండాలి, ఇలా అయితే కుదరదు. మా అమ్మ నాన్న చెప్పింది నాకు సరిగ్గా ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఇక నుంచి 1 గంట ముందు నిద్ర లేచి 1 గంట సేపు చదువుకుంటాను. క్లాసులో ఏది చెప్పినా కూడా శ్రద్ధ పెట్టి వింటాను. అవి ఏ రోజు ఆ రోజు పూర్తిగా కంప్లీట్ చేస్తాను. చక్కగా ఒక అరగంట సేపు వర్కౌట్ చేసుకుంటాను, మంచిగా ఆహారాన్ని తింటాను అని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకుంటాడు. అలా నిర్ణయం తీసుకొని ఒక 2 రోజులు ఉంటాడు. 3వ రోజు మళ్ళీ వాడు అసలు బుద్ధి బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 3 రోజులు 4 రోజులు ఉంటాడు. మళ్ళీ తర్వాత వాడు అసలు బుద్ధి బయటకు వచ్చేస్తుంది. ఇలా అయితే కాదు అని చెప్పి ఆ కాలేజీలోనే ఒక లెక్చరర్ ఉన్నారు, మూర్తి గారు అని చెప్పి. ఆయన దగ్గరికి వచ్చి ఈ అబ్బాయి చెప్పుకుంటాడనమాట. నేను ఇట్లా మా పల్లెటూరులో ఇలా ఉండేవాడిని, నేను ఇప్పుడు బలంగా ఉండాలి అనుకుంటున్నాను సార్, కానీ నా వల్ల కావడం లేదు, నేనేం చెయ్యాలి సార్, నాకు మంచి పేరు తెచ్చుకోవాలి, చక్కగా చదువుకోవాలి, నాకు ఒక గుర్తింపు రావాలి, మా తల్లిదండ్రుల పేరుని నిలబెట్టాలనిపిస్తుంది, బట్ నా వల్ల కావట్లేదు సార్, నేనేం చేయాలి సార్ అని చెప్పి అడుగుతాడనమాట. ఇట్లాంటి పిల్లల్ని ఎంతమంది చూసుంటాడు ఆయన, ఆ మూర్తి గారు. ఇక ఆ మూర్తి గారు ఒక చిన్న కథ చెప్తాను రమేష్ నీకు. నేను చెప్పే కథ నీకేదో ఇప్పుడు అనుకుంటారు మీ పిల్లలందరూ, ఏదైనా చెప్తుంటే క్లాస్ పీకుతున్నారు, సారు మొదలు పెట్టాడురా ఇంకా సోది సుత్తి అని చెప్పి అలా అనుకోకు. ఎందుకంటే నేను చెప్పేది ఒక కథ మాత్రమే, ఇది కథలాగా విను, నీకు అంతా అర్థమైపోతుంది.
అని చెప్పి చెప్తాడనమాట. ఇక సారు చెప్తాడు, ఆ మూర్తి గారు మొదలు పెడతారు. అనగనగనగా ఒక ఊర్లో రంగయ్య అని చెప్పి ఒక భిక్షగాడు ఉన్నాడు. ఆ భిక్షగాడికి తోడు వాళ్ళ భార్య, ఇద్దరూ కూడా భిక్షాటన చేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా అంటే ఎక్కడో ఒక గుడి ముందు కూర్చోవడం, అడుక్కోవడం, వచ్చిన ఒక్క రూపాయితోటి కడుపు నింపుకోవడం ఇలా చేస్తూ ఉంటారనమాట. అయితే అందరూ చేదరించుకునేవాళ్ళు ఆ రంగయ్యనను వాళ్ళ ఆవిడ్ని. ఏదో పని చేసుకోవచ్చు కదా, ఏంటి అడుక్కోవటం ఏంటి, మీరేంటి ఆ రోజు ఎవరేస్తారు మీకు పని పాట లేదా అని తిడతారు కదా కొంతమందిని. అంటే అన్నీ సరిగ్గా ఉండి కాస్త వయసులో ఉన్న వాళ్ళని చూస్తే ఎవరో ముసలి వాళ్ళని, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని, కాళ్ళు చేతులు కొంచెం అంగవైకల్యం ఉన్న వాళ్ళకి భిక్షాటన చేయాలి అనిపిస్తుంది మనసుకి. కానీ అన్నీ బాగుండోళ్ళు కూడా అడుక్కుంటే ఏం పని పాట చేసుకోలేరా, వీళ్ళు బాగానే ఉన్నారు కదా, మనుషులు ఆరోగ్యంగానే ఉన్నారు కదా అనిపిస్తుంది అనమాట. అలాగే ఈ రంగయ్యను వాళ్ళ ఆవిడ్ని చూసి అందరూ అలా చేదరించుకునేవాళ్ళు. అయితే ఒకరోజు రంగయ్యకు బాధగా అనిపించి ఆ ఊరి రాజుగారి దగ్గరికి వెళ్తాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, నాకు ఈ భిక్షాటన చేసుకోవడం నిజంగా ఇష్టం లేదు. నాకు చక్కగా బ్రతకాలి అనిపిస్తుంది, కానీ అడుక్కు తినే జీవితాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. ఎవరన్నా ఒక రూపాయి ఇచ్చినా రూపాయికి తగ్గట్లుగా ఇన్నిన్ని మాటలు అడిగిస్తున్నారు. అసలు నా జీవితం మారదా? నేను ఈ బ్రతుకంతా అడుక్కు తింటవేనా? నా కర్మ ఇంతేనా అని చెప్పి అంటే, ఆ రంగయ్య వెళ్ళే టైంకి రాజుగారు చాలా సంతోషంగా ఉంటాడు. అంటే ఈ రంగయ్య వెళ్ళాడని కాదు, ఆయనకి ఏదో అప్పుడేదో శుభవార్తలు, అదృష్టాలు, ఇక రాజులంటే ఏయో ఒకటి ఉంటానే ఉంటాయి కదా. ఈ రంగయ్య వెళ్ళే టైంకి బాగా సంతోషంగా ఉండి రంగయ్య ఇలా చెప్పేసరికి ఒకటే మాట అంటాడు, భలే మంచి టైంకి వచ్చావు రంగయ్య, నీ యొక్క అదృష్టాన్ని దక్కించుకునే సమయం నీకు వచ్చింది, అందుకే నువ్వు నా దగ్గరికి వచ్చావు. నేను నీకు రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరిగ్గా 12 గంటల సమయాన్ని ఇస్తున్నా. ఈ 12 గంటల సమయంలో నా యొక్క ఖజానా గది యొక్క తాళాన్ని నా యొక్క భటులు నీ చేతికిస్తారు. ఆ గదిలోకి వెళ్ళి నీకు ఎంత డబ్బులు కావాలో, ఎంత బంగారం కావాలో, ఎంత వజ్రాలు కావాలో సరిగ్గా 10 నిమిషాలే గుర్తుంచుకో. ఈ 6 గంటల నుంచి 12 అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు నువ్వు ఎప్పుడైనా రా. కానీ నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత అవన్నీ తీసుకోవడానికి నీకు 10 నిమిషాలు టైం ఇస్తా. ఈ 10 నిమిషాల్లో నువ్వు గదినే ఖాళీ చేస్తావో, లేకపోతే నువ్వు తెచ్చుకున్న బ్యాగులే ఖాళీ చేసుకుంటావో, మొత్తం నింపేసుకుంటావో నీ ఇష్టం. 10 నిమిషాల్లో నువ్వు గదిలో నుంచి బయటికి రావాలి. ఇక నువ్వు అవి తీసుకునే వాటిని బట్టి నీ జీవితమే మారిపోతుంది. నీకు అసలు పేదరికం ఉండదు, నువ్వే ఒకరికి ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతావు, మరి గుర్తుంచుకో అని చెప్పి చెప్తాడనమాట. ఇక రంగయ్యకి ఆ మాట వినంగానే చాలా సంతోషం వేసి ఇంటికి వచ్చేసి వాళ్ళ ఆవిడతోటి చెప్తాడు ఈ మాట. వాళ్ళ ఆవిడ కూడా చాలా సంతోషపడిపోతుంది. ఇక తెల్లవారుతుంది, పొద్దున్నే 4 గంటలకు లేస్తారు భార్యాభర్తలు ఇద్దరు. ఈరోజు మన జీవితాలు మారిపోయే రోజు అని చెప్పి ఈ రంగయ్య, నేను ఎన్ని గంటలకు వెళ్ళినా కానీ నాకు 10 నిమిషాలే కదా టైము, నాకు సాయంత్రం 6 గంటల దాకా సమయం ఉంది. ఈరోజు నాకు పండుగ చేసుకునే రోజు, ఈరోజు నేను సంబరం చేసుకోవాలి అని చెప్పి చక్కగా స్నానం చేసి, ఎంత భిక్షాటకులైనా వాళ్ళకి ఒక జత మంచి బట్టలు ఉంటాయి కదా, ఆ కొత్త బట్టలు వేసుకొని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చక్కగా అలంకరించుకుంటారనమాట. ఇక మా దరిద్రాలు పోతాయి ఈరోజు అన్న ఉద్దేశంతో చక్కగా అలంకరించుకుంటారు. అలా అలంకరించుకునేసరికి 7:30 8 అవుతుందన్నమాట. తరువాత కాసేపు సరదాగా కూర్చొని టీ తాగుతాడనమాట రంగయ్య. టీ తాగి అట్లా అది ఇది చేసేసరికి 9 అవుతుంది. వాళ్ళ ఆవిడ పొడుస్తుంది ఇంక వెనకమాల, వెళ్ళండి రాజమందిరానికి వెళ్ళండి, అవి తీసుకురండి అంటే, ఆగవే వెళ్తాను కానీ రాజుగారు ఇచ్చింది 10 నిమిషాలు, సాయంత్రం 6 గంటల దాకా సమయం ఉంది, 10 నిమిషాలు ఎంతలోకి గడుస్తే నేను ఎంతలో తీసుకొస్తాను? ఇప్పుడు మన జీవితాలు మారిపోయే రోజు కదా ఈరోజు, మరి నేను బజార్కు వెళ్ళి చక్కగా మటన్ తీసుకొస్తాను, బిర్యానీ చేయవే ఈరోజు, మన దగ్గర ఉన్న చిల్లర డబ్బులన్నీ పోగు చేసి తీసుకురా, ఎంత ఉంటాయో చూసి అవి మొత్తం కూడా లెక్క పెట్టేసేస్తే ఓ 1500 ఎంతో వచ్చినాయి, నేను బిర్యానీ వండు నువ్వు ఇంట్లో, నేను మటన్ కొనుక్కొస్తానని చెప్పి మటను, బిర్యానీ, రైస్ ఇవన్నీ తీసుకొని వచ్చి చేతికి ఇస్తాడనమాట. ఆమె కూడా బాగా గుమగుమలాడిపోయే మటన్ అయితే చేస్తుంది అనమాట. శుభ్రంగా కడుపు నిండా తింటారు. వాళ్ళ ఆవిడ అంటుంది, ఇంకా తిన్నారు కదా ఇప్పుడన్నా వెళ్ళండి అని చెప్పి అంటే, దబ్బా ఊరుకోవే, ఇప్పుడే కడుపు నిండా తిన్నాను, ఒక కునుకు పడుతుంది నాకు, ఇప్పుడు మంచి నిద్ర వస్తుంది,
మత్తుగా ఉంది, నాకు పొట్టంతా బిర్రుగా ఉంది అని చెప్పి పడుకుంటాడు. సరే కరెక్ట్గా ఇప్పుడు ఎంత అయింది, 1 గంట అయింది, నేను 2 గంటలు దా పడుకొని లేచి వెళ్తానే అని చెప్పి అలాగే పడుకొని 1 గంట సేపు వాళ్ళ ఆవిడికి టెన్షన్ వస్తుందన్నమాట. ఇంకా లెగుస్తాడో లెగవడో 2ంటికి అని చెప్పి ఇక సరిగ్గా 2ంటికే లేచాడు. పాపం గంట సేపు పడుకున్నాడు, 2ంటికి లేచాడు. 2ంటికి లేచి ఇంకా సరిగ్గా ఇక బయలుదేరదాం అని చెప్పి అనుకొని అక్కడికి అప్పటి రోజుల్లో అయితే ఈ ఆటోలు, రిక్షాలు, కార్లు, బస్సులు ఇవేవి కాదు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే నడవాలి. సో సరిగ్గా 1:30 కొంచెం స్పీడ్గా నడిస్తే గంటలో రాజుగారు ఊరు వెళ్ళిపోతాడు ఈయన రంగయ్య. ఇక నడుచుకుంటూ వెళ్తే అప్పుడే తిన్నాడు కదా కడుపు నిండా. ఇంతవరకు పొట్ట ఖాళీగా ఏదో పచ్చడి మెతుకులు ఏదో పెరుగన్నమో తిని కాస్త ఖాళీగా వెల్తిగా ఉంచుకునేవాడు. వాళ్ళు ఏంటంటే కాస్త బరీగా తినేసరికి అడుగులు పడతల్లా, కొంచెం మొత్తుగా నడుచుకుంటూ వెళ్ళి కాస్త దూరం నడిచేసరికి ఆ నీరసం వచ్చేసి ఒక చెట్టు కింద కూర్చుంటాడు అనమాట రంగయ్య. చెట్టు కింద కూర్చొని అట్లా చల్లటి గాలికి ఆ కడుపులో తిండికి కాస్త మగతగా అనిపించి కునుకేస్తాడు. కునుకేసి లేచేసరికి టైము 5 అయిపోతుంది. 5 అయిపోయింది, వామ్మో సరిగ్గా గంటే నాకు టైం ఉంది అని చెప్పి పరుగున ఆయాసపడిపోతూ వెళ్తే సరిగ్గా అక్కడికి వెళ్ళేసరికి 6 గంటలు అవుతుందన్నమాట. 6 గంటలు అయితే ఇంకేముంది, రాజుగారి యొక్క ఆ ఖజానాయో ఉన్న గది తలుపులు మూసేస్తారు. ఈ రంగయ్యకి ఇచ్చిన సమయం కాస్త గోవింద. ఇక రాజుగారు దగ్గరికి వెళ్తాడు ఏడుస్తూ. అదేంటి రాజుగారు, మీరు నన్ను 10 నిమిషాలు తీసుకోమన్నారు, నాకు ఇంకా 6 గంటల లోపు నేను ఇక్కడికి వచ్చేసేస్తాను అనుకున్నాను, మా ఊరు నుంచి ఇక్కడికి నడిచి వచ్చేసరికి లేట్ అయిందంటే పొద్దునే బయలుదేరొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు బయలుదేరావు? నీ బతుకు ఇంతేనయ్యా, నీది దరిద్రపు బతుకు, నీది అడుక్కు తినే బ్రతుకు. నువ్వు అడుక్కు తినిక నేను అసలు ఎవ్వరికి ఇంతవరకు నా యొక్క చరిత్రలో ఎవరికి ఇవ్వని అవకాశాన్ని నీకు ఇచ్చా, నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలా, అది నీ దరిద్రం. నీ దరిద్రానికి నన్ను ఇచ్చేస్తావేంటి? నేనైతే ఇంకోసారి అవకాశం ఇవ్వను, ఎప్పుడైనా ఒక్క అవకాశమే అదృష్టం వస్తుంది, నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలా వెళ్ళంటే ఇక వెళ్ళి జరిగిందంతా భార్యకి చెప్తాడనమాట. ఆ భార్య తిట్టకుండా తిట్టి, నువ్వు ఇంత బద్దకస్తుడు, నువ్వు దరిద్రపోడివి, నీ బతుకింతే, నీతో పాటు ఉన్నందుకు నా బతుకు కూడా ఇట్ట తయారైందని చెప్పి వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇక నిజంగా అతను చేసిన తప్పే కదా మరి. ఇప్పుడు డబ్బు ఇవ్వాలి అని అంటే ముందెళ్ళి ఖజానా తెచ్చుకున్న తర్వాత మిగతా పనులన్నీ చూసుకోవాలి. తర్వాత కాకుండా ముందు పనులన్నీ చూసుకొని తర్వాత అసలు పనికి వెళ్తే ఉంటుందో ఉండదో కదా సమయం. ఆ వచ్చిన అవకాశాన్ని వదిలేసుకున్నాడు కదా. ఇక చివరికి భార్య వదిలేసింది, డబ్బు పోయింది, చివరికి మళ్ళీ అడుక్కు తినే బతుకే వచ్చేస్తుంది అనమాట. ఈ కథ మూర్తి గారు ఎవరికి చెప్తాడు? రమేష్కి చెప్తాడనమాట. ఇక ఈ రమేష్ ఇదంతా విని చదువుకున్నోడే, కాస్త ఇప్పుడిప్పుడే జ్ఞానం వస్తుంది, దగ్గర 16 ఏళ్ళు ఉన్నాయి, అంతా అర్థమైపోయింది. ఇది చెప్పేసరికేనే అర్థమైపోయి, సార్ మీరు చెప్పిందంతా నాకు అర్థమైపోయింది, నేను ఆ రంగయ్యలాగా అవ్వాలి అనుకోవట్లేదు, నాకు ప్రతి నిమిషం ఇంపార్టెంటే, ప్రతిరోజు ఇంపార్టెంటే, వాయిదా ఇక నుంచి వెయ్యను, వాయిదా వేయడం వల్ల ఎంత నష్టపోయాడు రంగయ్య, నేను ఆ స్థితిలోకి వెళ్ళను, నేను ఇప్పటి నుంచి సమయాన్ని విలువగా చూసుకుంటాను అని చెప్పి చెప్తాడనమాట. ఇంకా పిల్లలకి ఎలా చెప్పాలో సార్లకు తెలియదా మరి, వాళ్ళు ఉపాధ్యాయులు కాబట్టి ఎలా చెప్పాలో అలా చెప్పాడు. ఎలా అర్థం చేసుకోవాలనుకున్నాడో ఆ రమేష్ కూడా అలాగే అర్థం చేసుకున్నాడు. అక్కడి నుంచి కష్టపడి చదువుకోవడం, మంచిగా మార్కులు తెచ్చుకోవడం, మంచిగా కాలేజీలో ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకోవడం, మంచి ఉద్యోగం రావడం, వాళ్ళ అమ్మా నాన్న సంతోషపడటం, మంచిగా ఆ ఒక్క మార్పు అనేది మారాలి అని చెప్పి తనంతటికి తాను కలిగింది కాబట్టి మారగలిగాడు. అలాగే మారలేని వాళ్ళు కూడా చాలామంది మేము మారాలి అని చెప్పి అనుకొని చాలామంది నడి సముద్రంలో మునిగిపోయిన వారు కూడా ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఆ రమేషే మారకుండా ఉంటే చదువు సంకనాకిపోయేది, ఏ ఉద్యోగం వచ్చేది కాదు, వాళ్ళ అమ్మ నాన్నతో పాటు ఏదో ఒక పొలం పని చేసుకుంటూ వారి జీవితాలలాగానే ఈ అబ్బాయి జీవితం కూడా అయిపోయేది. అలాగే ఈ యొక్క కొత్త సంవత్సరంలో నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను, ఏది ఏమైనప్పటికీ కూడాను తల్లి, నువ్వు తీసుకునే నిర్ణయం మీద నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతున్నావు, మార్పు అనేది దాని మీదనే ఉంటుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏదైతే నువ్వు మానసికంగా ఆలోచిస్తున్నావా, లేదా ఒకరిని వదలాలి అని చెప్పి వదిలిపెట్టలేక బాధపడుతున్నావా, ఒకరిలో మార్పు కోసం అని చెప్పి ఎదురు చూస్తున్నావా, నీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి అనుకుంటున్నావా, లేదా బరువు తగ్గాలి అని చెప్పి అనుకుంటున్నావా, లేకపోతే ఇంకా ఏదైనా పిల్లల విషయం పట్ల జాగ్రత్తగా కూర్చోపెట్టి చదివించుకోవాలి అనుకుంటున్నావా, మంచి బుద్ధులు నేర్పించాలి అనుకుంటున్నావా, లేదా
లేదా నీ ఉద్యోగంలో ఇంకాస్త కష్టపడి ప్రమోషన్ తెచ్చుకోవాలి అనుకుంటున్నావా? ఇలా ఏదైతే నువ్వు నిర్ణయించుకోవాలి అనుకుంటున్నావో ఆ నిర్ణయం మీద నువ్వు ఆలోచించుకొని జనవరి 1 అంటే సాయంత్రం 6 గంటల కల్లా నేను ఈ నిర్ణయం మీద గట్టిగా నిలబడదలుచుకున్నాను అని చెప్పి నువ్వు నాకు వాగ్దానం కనుక చేసినట్లయితే నువ్వు తీసుకున్న నిర్ణయానికి నా గురుబలాన్ని అందిస్తాను. ఈ యొక్క అదృష్టం వల్ల నీకు కలిగే ఉపయోగం ఏంటి అంటే నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదే అయినట్లయితే కనుక నువ్వు దాని యందు లాభాన్ని పొంది నువ్వు ఏదైతే లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటున్నావో దాంట్లో నీకు విజయాన్ని అందిస్తాను. నువ్వు ఏదైతే రూపాయి వస్తుంది అనుకుంటున్నావో దాంట్లో 100 రూపాయలు వచ్చేలా చూస్తాను. నీ యొక్క జీవిత చక్రం దానివల్ల అదృష్టకరంగా మారేలా చూస్తాను. నువ్వు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరేలా చూస్తాను. ఇక ఇంతకంటే అవకాశం ఇక ఎప్పటికీ రాదు అని చెప్పి గుర్తుంచుకో ఇప్పటి నుంచే. ఎందుకంటే ఇప్పటికే నీ జీవితంలో సగం గడిచిపోయింది, మిగతా సగం కూడా ఇలా వ్యర్థం చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో ఈ అవకాశాన్ని ఒక అదృష్టంగా నీకు అందిస్తున్నాను. సద్వినియోగపరుచుకో తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, మనం అర్థం చేసుకోవాలే కానీ. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.